ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిరోజు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ ప్రభువు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? ఈరోజు పరిశుద్ధాత్ముడు మీ కొరకు సిద్ధపరిచిన క్లుప్తమైన సందేశాన్ని మీరు వింటారు అని ఆశించి పరిశుద్ధాత్ముడు ఈ సందేశాన్ని మీ వద్దకు తీసుకుని వస్తూ ఉండగా శ్రద్ధగా విని మీరు మేలు పొందాలి అని, తదుపరి ఇతరులకు కూడా వినిపించాలి అని మా కన్నీటి మనవి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఈ వచనాన్ని గమనించండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. విన్నారు కదూ? దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, ధ్యానించాలి. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రేమగల దేవుడు ఒక అమూల్యమైన మాట మన కొరకే వ్రాయించారు. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవారు ధన్యులు అని ప్రభువు సెలవిచ్చారు. కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. ఏదో ఒక పేపర్ చదివినట్టు చదివి ప్రక్కన పెట్టడం కాదు, కానీ దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు శ్రద్ధగా చదవాలి, వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. అంతేకాదు, చదవటమే కాదు, వినటమే కాదు, దేవుని వాక్యపు త్రోవలో నడవాలి. అంటే వాక్యానుసారంగా నడుచుకోవాలి అని ప్రేమగల దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమంటారు? ఒకసారి ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి అని మా కన్నీటి మనవి. దేవుని వాక్యాన్ని వింటే వదిలేస్తే మనలను మనం మోసపుచ్చుకునే వారం అవుతాం. అదే దేవుడు యాకోబు పత్రికలో రాయించిన అద్భుతమైన మాట. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి అని దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. మరి విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలి. నేటి దినాల్లో చాలామంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, చదువుతున్నారు, కానీ వాక్యపు త్రోవలో నడవటం లేదు. వాక్యపు త్రోవను వదిలిపెట్టి మన ఇష్టమైన త్రోవల్లో నడుస్తూ ఉన్నాం, ఇష్టమైన మార్గాల్లో నడుస్తూ ఉన్నాం. మనుషులు కల్పించిన మార్గములో, మనుషులు ఏర్పాటు చేసిన త్రోవలో, పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆ యొక్క కట్టడల్లో నడుస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమని దేవుని పిల్లలమైన మనకు పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. మనము వాక్యాన్ని వినేది, చదివేది మన జీవితాలకు అన్వయించుకొని వాక్యానుసారంగా బ్రతకాలి. మన బ్రతుకు వాక్యానుసారమైన బ్రతుకు. వాక్యానికి లోబడి, వాక్యానికి కట్టుబడి వాక్యపు త్రోవలో నడిచేవారే నిత్య జీవానికి వారసులవుతారు. అంతేగాని ఏదో క్రైస్తవ మతభక్తి అంతా నేర్చుకొని లేక మన ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశించలేము అనే విషయాన్ని నేను కాదు, దేవుడే చెబుతున్నాడు. దేవుని వాక్యము చెబుతున్నది. వింటున్నారా? జాగ్రత్తగా గ్రహించండి. ఒకసారి మనలను మనం మోసపుచ్చుకొనవద్దు. వాక్యపు త్రోవలో నడిచేవారే ధన్యులు, వాక్యానుసారంగా జీవించేవారే ధన్యులు, వాక్యానికి కట్టుబడి బ్రతికేవారే ధన్యులు. అందుకే ఈ క్లుప్తమైన సందేశాన్ని మీరు జాగ్రత్తగా విని ఆ వాక్యపు త్రోవలో మీరు నడవాలి అని
పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేమించి ఈ క్లుప్తమైన సందేశాలు మనకు అందిస్తూ ఉన్నారు. కనుక ఈ కడవరి దినముల్లో దేవుని వాక్యపు త్రోవలో నడుద్దాం. దేవుని వాక్యపు త్రోవలో నడిచే వారందరూ కూడా వాక్యానుసారంగా జీవించేవారు, ఆత్మానుసారంగా జీవించేవారు. ఇట్టి వారు ప్రభు మధ్యాకాశానికి రాగానే ఎత్తబడతారు అనే సత్యాన్ని ఈరోజు గ్రహించాలి అని ప్రేమతో మేము మీకు మనవి చేస్తూ ఉన్నాం. అందుకే మనం వినాలి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలి, వాక్యపు త్రోవలో నడవాలి. మరి అలా మన హృదయాలను సిద్ధపరచుకుందామా? అలాగైతే ఈ రోజు నుండి వాక్యపు త్రోవలో నడవటం ఆరంభించండి. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబట్టడానికి రెడీగా ఉండండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఏ నిమిషంలో నేను రావచ్చు. వాక్యానుసారంగా జీవించే జీవితాలు కలిగిన వారే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారు. విడిచిపెట్టబడితే 7 ఏళ్ల శ్రమల్లో ఉంటాం. అందుకే ఈ సత్యాన్ని మనం గ్రహించాలి అని ఈ క్లుప్తమైన సందేశాన్ని నీతో నాతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యానికి లోబడదాం. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.